పౌల్ట్రీ యజమానుల తీరుపై విశాఖ జిల్లా సిపిఎం నాయకులు మండిపడ్డారు. చనిపోయిన వందలాది కోళ్లను రాత్రి సమయంలో మారేపల్లి శివారు చెనులపాలెం సమీపంలోని చెరువుల్లో వేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోళ్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కాలువ చెరువు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. చుట్టుపక్కల వారు పొలాలకు వెళ్లి వచ్చేటప్పుడు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వారు వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారిలోని చెరువులకు కానీ అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలువలోని కొంతమంది పౌల్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి కోళ్ళు వందలాది కోళ్ళు తీసుకొచ్చి రాత్రి అక్కడ పడేటువంటిది జరిగింది. దీనివలన ఆ కోళ్ళు దుర్వాసన భరించలేక ఆ పంట పొలాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి, కళ్ళాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి, అదేవిధంగా కాలువలోని పంట పొలాలకు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. నీళ్లు కానీ పూర్తిగా కలుషితం అయిపోయి దుర్వాసన భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని ఈరోజు సిపిఎం పార్టీగా పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. తీరా చూస్తే అక్కడ పరిస్థితులన్నీ కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాం. విఆర్ఓ గారు చెప్తే నాకు సంబంధం లేదు కాబట్టి అది పంచాయతీ వాళ్ళు చూడాలి, సీపర్లు చూడాలి, లేకపోతే ప్రెసిడెంట్ చూడాలి, ఇటువంటి వాదనలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ గ్రామస్తులు అందరూ కూడా విఆర్ఓకి ఫోన్ చేసి చెప్పారు. అంటే అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి, తీవ్రమైనటువంటి ప్రమాదం, రోడ్డు అంటే నడలేకపోతున్నాం అనేటువంటి చెప్తే అది విఆర్ఓ చేయవలసిన పని అయినా, ఎంఆర్ఓ చేయవలసిందైనా, పంచాయతీ సెక్రటరీ అయినా, ఎండిఓ అయినా, పోలీసులు అయినా ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళ దృష్టికి